వాళ్ళు చెప్పింది నిజమమ్మమ్మా. ఎందుకు చేశావు? అడుగుతున్నది నిన్నే. ఈ ఇంట్లోనే కాదు, ఈ ఊళ్ళో ఎవరైనా ఆడవాళ్ల మీద చేయి చేసుకుంటే నేను సహించలేను. చదువుకున్నావు కదా, నీ సంస్కారం ఏమైంది? చెప్పండి. ఒకవేళ పొరపాటున చేతగులుంటే అదే చెప్పండి. నిజానికి అదే అయి ఉంటుంది. అయినా ప్రేమించి పెళ్లి చేసుకున్న మీ మధ్య గొడవలేముంటాయి? కావేరి, నువ్వు మరీ ఇంత అమాయకురాలు అనుకోలేదు. చెయ్యి తగలటానికి, చెంప చెళ్ళు మనిపించడానికి తేడా తెలియదా నీకు? ఏమైందమ్మా ఇందు? నువ్వేమైనా పొరపాటు చేసావా? ఏంటమ్మా ఇది? భార్యాభర్తలు అన్నప్పుడు ఏవో చిన్న చిన్న సమస్యలొస్తాయి. దానికే ఇంత పంచాయతీ పెట్టాలా? అది భార్యాభర్తల మధ్య జరిగిన గొడవే కావచ్చు, కానీ నువ్వు బాధపడుతుంటే మేము చూడలేం. ఏదో ఒకటి చెప్పు బావా. ఇంకేం చెప్తాడు? నా మనవడు తప్పు చేయడని మా నాన్నమ్మ, నేను పొరపాటు చేయను అని ఆయన ఎన్నోసార్లు అన్నారు కదా. అదంతా తప్పని తేలిపోయింది. ఆయన సమాధానం ఎలాగో చెప్పలేడు. పోనీ మీరైనా చెప్పండి నాన్న. నేనెందుకు? అన్నింటికీ వెనకేసుకొస్తున్న మీ నాయనమ్మే చెప్తుంది. చెప్పమ్మా. ఇంటి ఆడపిల్ల మీద చేయి చేసుకున్న వాణ్ణి ఏమనాలి? మీరు ఏమనాలనుకుంటే అదనండి. ఏం చెప్పాలనుకుంటే అది చెప్పండి. ఏది చెయ్యాలనుకుంటే అది చేయండి. మధ్యలో అమ్మమ్మని ఇబ్బంది పెట్టకండి. అమ్మమ్మనంటేనే నీకంత పొడుచుకొచ్చిందే, మరి ఇందునా? అమ్మా, అతనికి ఏ శిక్ష వెయ్యాలో నువ్వే చెప్పు. ఇప్పుడు బావ నా మీద ఎందుకు చేయి చేసుకున్నాడో తెలియాలి, అంతే కదా? ఇందు, నువ్వు ఆగు బావా, నేను చెప్తాను. అవసరం లేదు. వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు చెయ్యని. చెప్తానని తొందరపడుతుంటే ఆపుతారెందుకు? నువ్వు చెప్పిందు. అందరినీ కాదని మేం పెళ్ళైతే చేసుకున్నాం, కానీ మీ అందరి అంగీకారంతోనే మేము ఒకటవ్వాలనుకున్నాం. అప్పటి వరకు కనీసం ఒకరినొకరు ముట్టుకోకూడదని నియమం పెట్టుకున్నాం, కానీ నేనే దాన్ని పాటించలేదు. నాన్న అమ్మకి భోజనం తినిపించేసరికి సంతోషం తట్టుకోలేక ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ ముందలా చేసేసరికి బావ కోపం వచ్చింది. తర్వాత బావ దానికి ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. మీరెలాంటి నియమం పెట్టుకున్నారని ముందే చెప్పొచ్చు కదా. అలా చెప్తే అమ్మమ్మ బాధపడుతుంది. సానుభూతి కోసం ఇలా చేస్తున్నామని మీరంతా అనుకుంటారు, అందుకే చెప్పలేదు. విన్నారుగా?
ఇంకా సందేహాలు ఏమైనా ఉన్నాయా? అలాంటప్పుడు అల్లుడు గారు ఏం జరిగిందో చెప్పారుగా, ఇక చర్చ ఆపండి. మావయ్య, ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. మేమింటికొచ్చినప్పుడు ఎవరూ మమ్మల్ని పలకరించలేదు, కనీసం మమ్మల్ని మనుషుల్లా చూడలేదు. ఇవాళ నేను చెంపదెబ్బ కొట్టగానే ఇంతమంది ఇందు కోసం వచ్చారంటే ఇందుని మీరు క్షమించినట్టేగా. నేను భార్యాభర్తలను ఒప్పుకున్నట్టేగా. థ్యాంక్స్ రాగిణి గారు. ఆవిడేం చేసింది? ఆ విషయం మనకెందుకు నేను వదిలేయకుండా అందరికీ చెప్పి వాళ్ళకి ఇందు మీదున్న ప్రేమను గుర్తు చేసినందుకు. నాన్న ముందు నేను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను. పెద్దక్క, ప్రతి సీన్ లోని చివరి బెంచ్ నీకే పడుతుంది కదా. రోజు నాన్న, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందా అని కంగారు పడ్డాను. సంతోషంగా ఉండాల్సిన సమయంలో మీరు ఇలాంటి నియమాలు. అమ్మమ్మ, తప్పదమ్మమ్మా. రండి రండి పాతాళిళ్ళు. అదేం పిలుపు? పెళ్ళిళ్ళయి చాలా కాలం అయింది కదా, అందుకే అలా పిలిచాను. అర్థమైందిలే, కొత్తగా ఇంకో అల్లుడు వచ్చాడని వెటకారం చేస్తున్నావు. మంచి వేడి మీద ఉన్నట్టున్నారు. మీకు కొబ్బరి బొండాలు ఇవ్వనా? నేను చెప్పే విషయం వింటే సంతోషంతో పొంగిపోతావు. ఏంటో అంత సంతోషం? నువ్వు ఇందుని పెళ్లి చేసుకోవాలని చాలా ఆశపడ్డావు కదా. ఇప్పుడు ఆ విషయం ఎందుకు? ప్రశాంతంగా కొబ్బరి బొండం తాగుతున్నాడు. వాడి కోపం వస్తే ఇంకేదో తాగాల్సి వస్తుంది. ఆ అభిరామ్ గాడి రక్తాన్ని నేను తాగాలి. అంత ఆవేశపడకూడదురా. ముందు నేను చెప్పేది విను. ఇందుకు పెళ్లి మాత్రమే అయ్యింది, ఇంతవరకు ఫస్ట్ నైట్ అవ్వలేదు. ఇందుకు పెళ్లి మాత్రమే అయ్యింది, ఇంతవరకు ఫస్ట్ నైట్ అవ్వలేదు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెళ్లి నొప్పుకొని దీవించే వరకు వాళ్ళు దూరంగానే ఉంటారట. ఆ విషయం మీకెలా తెలుసు? స్వయంగా వాళ్లే చెప్పారు. వాడు శత్రువే అయినా అబద్ధం చెప్పడు. ఇన్ని రోజులు అభిరామును గెంటేసిన మామయ్య ఇందుకి రెండో పెళ్లి చేస్తాడన్న అనుమానం ఉండేది. ఇప్పుడు తీరిపోయింది. వాళ్ళ మధ్య ఏం జరగలేదు కాబట్టి అందరూ ఇంకో పెళ్లి చేయాలంటారు. వాళ్ళు చెప్పింది విన్నావు కదా. ఇన్ని రోజులు ఎవరితోనో కాపురం చేసిన పిల్లని పెళ్ళెలా చేసుకుంటావు అన్నావు. ఇప్పుడు ఆ బాధ పోయింది కదా. ఇప్పుడు వరకు జరగలేదు, కానీ ఇప్పుడు బామ్మ పట్టుబట్టి ఆ కార్యక్రమం జరిపించినా జరిపిస్తుంది. ఏం జరిగినా అది వాళ్ళ ఫస్ట్ నైట్ కంటే ముందే వాణ్ణి పంపించే పనిలో నేనుంటాను.
మీ మామయ్యకు ద్వేషం కలిగించేలా మీరు చేయండి. ఏ చిన్న అవకాశం దొరికినా వదలకండి. నాన్న, ఇప్పుడైనా ఏదో ఒకటి చేయాలి. నీ కొడుకు కోసం ఈ మాత్రం చేయలేవా? అదే నువ్వు అడుగో, నీకోసం మర్డర్ అయినా చేస్తాను. మద్దదేముందిరా, క్వార్టర్ మందు పోయించి కోడి పొలం పెట్టిస్తే ఎవడైనా పొడిచి పెడతాడ్రా. కానీ అభిరామ్ని దెబ్బతీయాలి అంటే చాలా కష్టపడాలిరా. వాడు ఒక్కడే నాన్న. ఈ ఊరి జనం, ఆ ఇంటల్లుళ్ళు మన వైపే ఉన్నారు. అవతలి వైపు అభిరామ్ ఉన్నాడ్రా, అదే సమస్య. నువ్వు చెప్పకుండా ఉండాల్సింది. అంతకు మించి ఏ దారి కనిపించలేదు బావా. వాళ్ళందరూ నువ్వంటే మాకిష్టం లేదని చెప్పకపోయినా వాళ్ళందరూ నిన్ను చూసి మనసులో ఈర్ష్యపడుతున్నారు బావా. నీ అభిరామ్లా మేమెందుకుండలేమని ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ల దగ్గర నీ విలువ పోవడం నాకిష్టం లేదు బావా. ఇందు, నువ్వు అబద్ధం చెప్పలేదు. కానీ నువ్వు చెప్పిన నిజం అబద్ధం కట్టే ప్రమాదం. ఇందులో భయపడాల్సిందేముంది? ప్రస్తుతానికి సమస్య తీరిపోయింది కదా. లేదు, అసలు సమస్య మొదలవుతుంది. అది ఏ రూపంలో ఎలా వస్తుందో నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏంటత్తయ్య గారు, ఏం మాట్లాడరు? వాళ్ళు చిన్నపిల్లలు. ఏదో వాళ్ళు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నారనే భ్రమలో ఉన్నాను. వాళ్ళిద్దరి మధ్య ఏ సంబంధం ఉంటే నిజమైన భార్యాభర్తలు అవుతారో ఆ సంబంధం లేదు. మనం అందరం ఒప్పుకునే వరకు వాళ్ళకి మొదటి రాత్రి చేసుకోవాలని లేదని వాళ్లే చెప్పారు కదా. చెప్పారనే మనం ఎలా అనుకుంటాం? నరేంద్ర పట్టుదల నీకు తెలుసు కదా. వాడు మనసు ఎప్పుడు మారుతుంది. ఎప్పుడు వాళ్ళిద్దరు కాపురం చేస్తారా అని దిగులుగా ఉంది. అత్తయ్య, జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఇలాంటి సున్నితమైన సమస్యని ఎలా పరిష్కరించాలో మీకు తెలియదా? నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. నీకు తెలుసు కదా, అమ్మమ్మ చెప్తే నేనేది కాదనలేను. బావా, ఇప్పుడు అందరూ ఒప్పుకునేంత వరకు మన మధ్య ఏ సంబంధం ఉండకూడదని తెగేసి చెప్పేశాం కదా. మనం చెప్పినంత మాత్రాన అమ్మమ్మ వింటుంది కదా అని ఆమె మాట మీద ఉండాల్సిన పని లేదు. చిన్న చిన్న సరదాలు చూసి ఆవిడ మురిసిపోతుంది. కానీ మన మధ్య ఏ సంబంధం లేదని తెలిసిన తర్వాత ఊరుకుంటుందా? మనల్ని దగ్గర చేయాలని ప్రయత్నిస్తుంది. దానికి ఆచారమనో ఆవిడికి సంతోషమనో చెబుతుంది. అప్పుడు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? వాళ్ళైతే వాళ్ళ మాట మీద ఉంటారు. ఎలాగైనా ఒకరికొకరు దగ్గరయ్యేలా చూడాలి. కానీ మీరిలాంటి ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళకి తెలియకూడదు. తెలిస్తే ఏం చెప్పినా చెయ్యరు. ఆ మాత్రం నాకు తెలియదంటే వాళ్ళు నేను కన్నా నా పిల్లలే. బావా, నేను గడప దాటిన క్షణం నుంచి సమస్యలే అని నువ్వే చెప్పావు. ఇప్పుడు కొత్తగా టెన్షన్ పడ్డం దేనికి? సమస్య వచ్చాక పరిష్కారం వెతకడం కన్నా అసలు సమస్య రాకుండా పరిస్థితిని చక్కదిద్దుకోవడం తెలివైన పని. ఇంట్లో బోర్ కొడుతుంది కదా, ఏదైనా గేమ్స్ ఆడుకుందాం. ఇంట్లో వీడియో గేమ్ లేదు, కంప్యూటర్ లేదు. బాబాయ్ ల్యాప్టాప్ ఉందిగా. అమ్మో, అమ్మ చంపేస్తుంది. మనం చెప్పాం కదే. సరే పద. ఇందులో గేమ్స్ ఉన్నాయో లేవో.
చేస్తున్నారు ఇక్కడ? మమ్మీ కొట్టదు మమ్మీ. మిమ్మల్ని మమ్మీ వాళ్ళ వస్తువులతో ఆడుకోవద్దని చెప్పానా? అసలు వాళ్ళతో మాట్లాడొద్దని కూడా చెప్పాను కదా. గేమ్ ఆడుకుందామని. గేము గేము అన్నారంటే చంపేస్తాను. వెళ్ళండి వెళ్ళండి బయటికి. ఏంటి తను వేరే వాళ్ళతో ఉన్నాడు? ఆ ఫోటో కంప్యూటర్లో పెట్టుకున్నాడేంటి? ఏమండి ఒకసారి ఇలా రండి. మరిది గారు మీరు రండి. రండి తొందరగా రండి. అయ్యో పెద్దక్క పనిగట్టుకుని పిలిచింది అంటే ఏదో విషయం ఉండే ఉంటుంది. ఏంటి ఈ హడావుడి? మీకు ఒక అద్భుతం చూపిస్తాను. కావేరి నువ్వు కూడా రా. రండి రండి రా కావేరి రండి రండి. అటు చూడండి. చూసాం. అబ్బా అది అభిరామదే కదా. ఇది చూపించడానికనే ఇక్కడికి పిలిచింది. నేను చూడమంటుంది దాన్ని కాదు, దాంట్లో ఏముందో చూడండి. ఏంటి నోట మాట పోయిందా? నీకు మతిపోయింది. ఇందాకుంది, ఇప్పుడు ఏమైంది? ఇందులో ఏం లేదు కదండి. లేదు నేను ఇప్పుడే చూశాను. అభిరామ్ వేరే ఎవరితోనో ఉన్నాడు. నేను ఇప్పుడే చూశానండి. ఇందాకున్నది మరేమైంది ఇప్పుడు? అక్క ఏదంటే అది ముట్టుకోకు, అది పాడైపోతుంది. అబ్బా దీని ఎలా వాడాలో తెలీదే. అసలు దీన్ని ఎవరు ఆన్ చేశారు? పిల్లలండి. మరి వాళ్ళనే పిలిచి ఆన్ చేయించండి. ఆ సమయానికి భలే సలహా ఇచ్చారు. పదండి. అక్క ఎంత ఖచ్చితంగా చెబుతుందంటే ఏదో చూస్తుంటుంది. వీళ్ళు దీన్ని ఆన్ చేసే లోపలే ఇందుకు చెప్పాలి. ఇందు 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 రాజీ, ఇందు చూసావా? చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఇందు మా అక్కే కదా. వెటకరా లాపు. ఇప్పుడేమైనా ఇందుని చూసావా? లేదు, నేను అర్జెంటుగా దాంతో మాట్లాడాలి. అక్క బావ ఇంట్లో లేనట్టున్నారు.
పెట్టి నీతో చెప్పిందా? అందులో ఉన్న ఫోటోలు చెప్తాయి. అతనికి ఒక కుటుంబం ఉంది. అలాంటప్పుడు అతను మా మేనత్త కొడుకు ఎలా అవుతాడు?